అంటే ఉజ్జయినిడేం పగులిచ్చిందా? భూకంపం వచ్చిందని మేనేజ్ చేసేయండి. మళ్ళీ 12 లక్షలకు పీడడిపోయిందన్నమాట. ఎట్టిన టెండర్లు తెలుసు, కట్టిన కాంట్రాక్టులు తెలుసు, ఎట్టంటి సవరాలు తెలుసు. మొత్తం పేని. కొసలాభం ఎంత వచ్చిందో చెప్పు. టోటల్ ప్రాఫిట్ ఈజ్ థ్యాంక్స్. అడిగింది చెప్పకుండా పువ్వు సర్దుకుంటావేటే? అది బయట సారిపోయిందిరా బాబు. లంకంత లెక్కలు ఒక నోటితో టక్కుని చెప్పాలంటే కష్టం. నిన్న పొద్దున పేపర్ కుర్రోడు మీద పైనుంచి రాయిసిరావంటే పిచ్చికి మీద ఇసిరితే పిల్లాడికి తగిలింది. తిరిగి ఇచ్చిరాడా? ఇసిరాడు. గురి తప్పి పక్క గుంట్లో పడింది. థ్యాంక్స్. రాత్రి నువ్వేం చేసావో తెలుసా? ఏం చేశాను? మనకు అడ్డుగా ఉన్నాడు కదా అని మీ ఆయన నేనే చంపించేశానా? ఆయన నువ్వే చంపేశావని నీ చేత సంతకం పెట్టించేసుకున్నానే. ఎప్పుడు? ఏడో పెగ్లో ఉండెట్టావులే. నన్ను లోకు కట్టకు. చిరతపుల దగ్గర ఎంత జాగ్రత్తగా ఉంటానో సీమ దగ్గర కూడా అంతే జాగ్రత్తగా ఉంటాను. థ్యాంక్స్. 20 అంతస్తులు కూలిపోయినాయా? ట్రేడ్ యూనియన్ లీడరా? అంత పెద్ద బిల్డింగ్ కూలిపోయి అంతమంది చనిపోతే కార్పొరేషన్ ఏ చర్య తీసుకోకుండా ఆడుకుంటుందా? దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టు ఆ కాంట్రాక్టర్తో మీరు కుమ్మక్కై ఈ అన్యాయాన్ని డబ్బుగా పంచుకుందామనుకుంటున్నారా? చనిపోయిన మా కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వాలి. అలా గాలి కూలిపోయే బిల్డింగ్ కట్టిన కాంట్రాక్టర్ను అరెస్ట్ చేయించి శిక్ష వేయించాలి. 24 గంటల్లోగా చర్య మీరు తీసుకుంటారో మమ్మల్నే తీసుకోమంటారో నిర్ణయం మీ మీదే ఆధారపడి ఉంటుంది. అబ్బో, ఏంటి సార్ మమ్మల్ని పిలిచి మీరు తిరుగుతున్నారు? కొంచెం కాల్ చేస్తారా? థ్యాంక్స్. మీరు అందరూ వచ్చాక మేడం నుంచి దూకుదామని తిరుగుతున్నాను సెక్రటరీ గారు. దూకమంటారా? చెప్పండి. సలహా సంఘం అని మీకు పేరెట్టి పందిపు గొర్రెల్లో మేపుతూ ఉంటే సలహా చెప్పడానికి ఎంతసేపు? వాడు ట్రేడ్ యూనియన్ మనిషి అండి. తేగల కట్టేం కాదు. థ్యాంక్స్. 2 నిమిషాల్లో చేతుగా దీనికి ఇరుగుడు కనుక మీరు ఇవ్వకపోతే మీ అందరి పేర్లు రాసి జేబులో ఎట్టుకుని మేడం నుంచి దూకుతాను. ఆ తర్వాత మీకు పుడ్డెట్టే దిక్కు ఉండదు. బొక్కలోకి వెళ్ళిపో. అగ్గి పెట్టలేదురా బాబు. వాడి గురించి పెద్ద ఆలోచన ఎందుకు సార్? సెటిల్ చేసేస్తే పోలా? ఓరి బాబు, నీకు చెప్పలేకపోతున్నారా బాబు? ఈ పాలిటిక్స్ గారు చెప్పాడు కదా ట్రేడ్ యూనియన్ మనిషి అని. కానీ అని చంపారు రే. సెక్షన్కి దొరకకుండా అని చంపేది ఎలా? ఇదిగోలా చెప్పేలా చెప్పా. ఇంతకీ పనిచేసేది ఎవరు? జార్జి. అయితే జార్జి బెంగళూరు వెళ్ళేటప్పటికి అదే రోజు జార్జి పేరు మీద మన మనిషి కూడా హైదరాబాద్ ఫ్లైట్ టికెట్తో ఉస్మానియా హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలి. ఫ్లైట్ టికెట్ ఉస్మానియా హాస్పిటల్ అడ్మిషన్ ఆధారంగా ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్కి అందదు. ఆఖరి మొక్క ఇంకో పాలు చెప్పు. ఈ ఇన్సిడెంట్ ఏ సెక్షన్కి అందదు. అందితే నువ్వు చేస్తావు. ఇక పాలిటిక్స్ సార్, కర్ణాటక అసెంబ్లీ నువ్వు చూసుకో. నిన్నటితో అసెంబ్లీ అయిపోయింది, పర్వాలేదు సార్. ఫోన్ వచ్చిందిరా బాబు, ఫోన్ వచ్చిందిరా. మాట్లాడండి. థ్యాంక్స్. మాట్లాడుకోండి. ఏరబాగుడా? ఆ పని మీదే ఉన్నానండి బాబు, ఆ పని మీదే ఉన్నానండి అయ్యా. సరే, ఫోన్ ఎట్టేసుకోండి. రేపు సాయంకాలం 4:30 ఎర్రబాగుడు ముహూర్తం పెట్టాడురా. ఓకే, అగ్రిమెంట్ పూర్తయింది. మిగతా విషయాలు వెంకటరత్నం గారితో మాట్లాడుకోండి. సారీ, 4:30కి 2 నిమిషాలు లేట్ అయింది.